కళ్ళెదుటే ఆడుకుంటున్న ఒక 2.5 ఏళ్ల పసిపాప క్షణాల్లో గాల్లో కలిసిపోయినట్టు మాయమైపోయింది. ఆ చిన్నారితో పాటు అడవిలోకి వెళ్లిన ఆ పెంపుడు కుక్క మాత్రమే తిరిగి వచ్చింది. కానీ ఆ పాప జాడ మాత్రం ఇంకా రాలేదు. కాకినాడ జిల్లా తుని అగ్రహారాన్ని ఉలిక్కి పడేలా చేసిన జాహ్నవి మిస్సింగ్ కేసులో అసలేం జరిగింది? వారం 10 రోజులు కాదు, పాప కనిపించకుండా పోయి నెల రోజులు దాటుతుంది. కిడ్నాప్ చేశారా లేక అడవిలో తప్పిపోయిందా? ఈ రోజు మనం ఈ మిస్టరీ వెనుక ఉన్న వాస్తవాలను డీకోడ్ చేద్దాం. ఎవరి జాహ్నవి? కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం సమీపంలో ఒక 50 ఎకరాల పామాయిల్ మరియు జీడి మామిడి తోట ఉంది. ఆ తోటలో గణేష్ భవాని అనే దంపతులు కాపలదారులా పనిచేసేవారు. వీరికి 2.5 ఏళ్ల ముద్దుల కూతురు కూడా ఉంది. ఆ పాప పేరు జాహ్నవి. 2026 జూన్ 6 ఉదయం సాధారణ రోజుల్లో లాగే కుటుంబం తమ పనుల్లో బిజీ అయిపోయింది. సమాచారం ప్రకారం ఉదయం సుమారు 11:50 గంటల సమయంలో జాహ్నవి తన తండ్రి కోసం బయటకు వెళ్ళింది. పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. ఎంతసేపటికి పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట గ్రామస్తులు వెతికారు, తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. రోజులు గడుస్తున్న కొద్దీ గాలింపులు మరింత పెద్దదైంది. వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు, స్నీఫర్ డాగ్స్, అడవులు, తోటలు, గుట్టలు, బావులు, చెరువులు అన్ని జల్లెడపట్టారు. కానీ ఆశ్చర్యంగా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కుక్క చుట్టూ తిరుగుతున్న మిస్టరీ. ఈ కేసులో అధికారులను సైతం ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఆ పెంపుడు కుక్క. శనివారం పాపతో పాటు వెళ్లిన ఆ కుక్క మంగళవారం మధ్యాహ్నం ఒంటరిగా తిరిగి వచ్చింది. అయితే ఆ కుక్క ప్రవర్తనలో చాలా మార్పులు గమనించారు. పాప గురించి ఏమైనా తెలుస్తుందేమోనని పట్టుకోవడానికి వెళ్లిన వారిపై కరుస్తూ మళ్ళీ కొండల వైపు పరిగెత్తింది. ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో పసిగట్టడానికి పోలీసులు దానికి GPS ట్రాకర్లు అమర్చి అడవిలోకి వదిలారు. కానీ అది 400 మీటర్ల పరిధి దాటి ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ కుక్క అనుమానాస్పదంగా చనిపోవడం కేసు మరింత జటిలంగా మారింది. దానిపై ఎవరైనా విష ప్రయోగం చేశారా అన్న అనుమానాలతో పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. దర్యాప్తు కోణాల థియరీలు. ప్రస్తుతం నిపుణులు మరియు పోలీసుల విచారణలో ప్రధానంగా 3 కోణాలు వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే అడవిలో తప్పిపోవడం లేదా జంతువుల దాడి. పాప దారి తప్పి అడవిలోకి వెళ్లి ఉంటుందన్న మొదటి అనుమానం. కానీ వందల మంది ఇన్ని రోజులు వెతికినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. జంతువులు దాడి చేసి ఉంటే మరకలు లేదా బట్టలు దొరికేవి, కానీ ఆ థియరీకి బలం లేదు. కిడ్నాప్ కోణం. ఇదే ఇప్పుడు అత్యంత బలమైన అనుమానం. పాప తల్లిదండ్రులు కూడా తమ పాపను ఎవరో కిడ్నాప్ చేశారని బలంగా నమ్ముతున్నారు. ఆర్థిక లావాదేవీ. పాప తండ్రి గణేష్ కు స్థానికంగా కొందరితో ఆర్థిక పరమైన గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. పగతో ఎవరైనా ఇలా చేశారా? తోట దగ్గర ఉన్న ఇనుప కంచె వద్ద కొన్ని అనుమానాస్పద వేలిముద్రలను పోలీసులు గుర్తించారు. పాప మిస్ అవడానికి ముందు ఎవరో రెక్కి నిర్వహించినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఆ చుట్టుపక్కల సెల్ టవర్ డేటా, CCTV ఫుటేజ్లను కూడా జల్లెడ పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం పాపను ఎవరైనా ఎత్తుకెళ్లి ఇతర రాష్ట్రాలకు తరలించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ పాప 99% ఒడిస్సాలోనే ఉండి ఉండవచ్చు అనే వార్తలు కూడా ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఒత్తిడి. రోజులు గడుస్తున్న జాహ్నవి ఆచూకీ లభించకపోవడంతో సోషల్ మీడియాలో ఈ కేసు పెద్ద చర్చగా మారింది. చాలా మంది మరింత దర్యాప్తు చేయాలని కోరారు. ప్రజల్లో ఆందోళన పెరిగింది. రాజకీయాలు పక్కన పెట్టి చిన్నారిని వెతకడమే ముఖ్యమని పలువురు అభిప్రాయపడ్డారు. కేసు ప్రాధాన్యత పెరగడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. పోలీసులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ కేసులో అనుసరించాల్సిన SOPలను పాటించాలనే విషయంపై కూడా విచారణ కోరింది. ఇప్పటికీ పరిస్థితి. పాప కనపడకుండా పోయి దాదాపు నెల రోజులు దాటుతుంది. కన్న తల్లి భవాని రోదనలు చూస్తే ఎవరి గుండైనా తరుక్కుపోవాల్సిందే. రోజులు గడుస్తున్న కొద్దీ పాప రాక కోసం ఎదురు చూసి ఆ బెంగతో తల్లి భవాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం పాప దొరికేసింది అంటూ ఫేక్ థంబ్నెయిల్స్, క్లిక్ బైట్స్ పెడుతున్నారు. కానీ వాస్తవానికి పాప ఇంకా ఆచూకీ కూడా దొరకలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక చిన్నారి, ఒక కుటుంబం, ఒక గ్రామం, సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు. జాహ్నవి ఎక్కడుంది? ఆ రోజు నిజంగా ఏమి జరిగింది? ఈ మిస్టరీకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? ఇలాంటి సున్నితమైన కేసుల్లో దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. మీరెవరైనా ఈ పాపను ఎక్కడైనా చూసి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ చిన్నారి సురక్షితంగా ప్రాణాలతో తిరిగి తల్లిదండ్రుల ఒడికి చేరుకోవాలని మనసారా కోరుకుందాం. ఈ కేసు పట్ల మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కామెంట్లలో తెలియజేయండి. వాస్తవాలను, లాజిక్ విశ్లేషణలను తెలుసుకోవడానికి థింక్ డీకోడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.